సరస్వతి విద్యా సంస్థల తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎంసెట్ ఫలితాలు విడుదలైనాయి. ఈ ఫలితాలు మునుపెన్నడూ రాని విధంగా మరి స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మరి సరస్వతి విద్యా సంస్థలుకి మరొక మంచి పునాది పడిందని తెలియజేయగలము. అట్లానే మరి మన స్టేట్లో ప్రకాశం జిల్లాకి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ఈరోజు విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో కె సాకేత్ సాయిరామ్ అనే స్టూడెంటు స్టేట్ 425వ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే అదే విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో 854వ ర్యాంక్ సాధించారు. ఈ 2 ర్యాంకులు కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అట్లానే ఆర్ చంద్రవిహారిక అనే అమ్మాయి 1176వ ర్యాంకు, కె గోపీచంద్ 1275వ ర్యాంకు, మరి ఇంద్రసేనారెడ్డి 1592వ ర్యాంకు సాధించారు. 2000 లోపు 4 విద్యార్థులు, 10,000 లోపు మరి 32 మంది విద్యార్థులు, 20,000 లోపు 89 మంది విద్యార్థులు సాధించి అత్యధిక మంది విద్యార్థులు మరి ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లానే మరి గత టూ డేస్ క్రితము మరి రిలీజ్ అయిన జేఈ అడ్వాన్స్ మరి ఐఐటి ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకుల్లో కె వెంకటపణి అనే స్టూడెంట్ 1584 ర్యాంక్ సాధించి మరి ఐఐటిలో మంచి కాలేజీలో సీట్ సాధించబోతున్నాడు. అట్లానే మరి కె సాకేత్ సాయిరాము 1944వ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే మెయిన్స్లో కూడా మరి కె సాకేత్ సాయిరాము 99.65 పర్సెంటైలు, కె గోపీచంద్ 99.59 పర్సెంటైలు, మరి 90 పర్సెంటైల్ పైన 32 మంది విద్యార్థులు సాధించి జేఈ మెయిన్స్లో కూడా మరి స్టేట్లో సరస్వతి నెంబర్ 1 అని మరోసారి నిరూపించుకోవడం జరిగింది. మరి అట్లానే మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వెంకట పవన్ కుమార్ ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించడం జరిగింది. సాకేత్ సాయిరామ్ ఆల్ ఇండియా 17వ ర్యాంక్ సాధించాడు. అట్లానే జేఈ మెయిన్స్ మ్యాథ్స్లో 100కి 100 మార్క్స్ సాధించి 100కి 100% సాధించి మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మ్యాథమెటిక్స్లో సాధించడం జరిగింది. మరి అట్లానే మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా ఐపీ ఎగ్జామ్స్లో కూడా మరి సరస్వతి స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి 470కి 466 మార్కులు 6 విద్యార్థులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 6 విద్యార్థులు వచ్చారు. అట్లానే 470కి 405 మార్కులు సాధించి మరి 13 మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అట్లానే 464 మార్కులతోటి స్టేట్ థర్డ్ మరి 19 మంది విద్యార్థులు సాధించారు. ఇవే కాకుండా బైపీసీ ఫస్ట్ ఇయర్లో కూడా 435 ర్యాంకులతో 435 మార్కులతోటి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే సెకండ్ ఇయర్లో కూడా 1000కి 991 మార్కు సాధించి మరి సాయి కిరణ్ అనే స్టూడెంట్ 991 మార్కు తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మరి ఈ ఫలితాలన్నీ సాధించిన విద్యార్థులందరూ కూడా మరి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే పెద్ద ధనవంతుల పిల్లలు ఎవరో కాదు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లోనూ మరి పల్లెటూరి గ్రామాల నుంచి మరి రైతు కుటుంబాల నుంచి వచ్చి మరి ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణము మరి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేరు, మరి మంచి మెటీరియల్, అట్లానే ఒక 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి ఇక్కడ ఆర్థికపరమైన లావాదేవీలతో సంబంధం లేకుండా మరి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగాలి అనే దృక్పథంతో విద్యా సంస్థలను స్థాపించాం కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగడం జరుగుతుంది. అట్లానే డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి సార్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పిల్లలతోటి వెన్నంటే ఉంటూ మరి వాళ్ళ యొక్క బాగోగులను చూసుకుంటూ మరి ఎప్పటికప్పుడు మరి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ప్రోత్సహించడం వల్ల కూడా ఈ ఫలితాలు సాధించాము. అట్లానే కూడా మరి మా విద్యా సంస్థల CEO అయిన మరి సురేష్ సార్ కూడా మరి ఎప్పుడు కూడా ఏ ఫ్యాకల్టీ కూడా తరుగు లేకుండా మరి మా ప్రతి సబ్జెక్టులో కూడా మంచి ఎక్స్పర్ట్స్ని చూసి మరి మన కాలేజీ యొక్క ఉన్నతికి మరి పాటుపడుతున్న సురేష్ సార్కి, అట్లానే మరి మా ఈ ర్యాంకులు రావడానికి మరి నిత్యము కష్టపడిన మరి ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అట్లానే మాకు నిత్యము సహకరిస్తున్న స్కూలు యాజమాన్యాలకి, మా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి స్టూడెంట్స్ని పంపించిన ప్రతి పేరెంట్కి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి స్టూడెంట్కి కూడా మేము 100% న్యాయం చేస్తామని మీకు ఒకసారి నేను మాట ఇస్తున్నాను. ఈ సందర్భం అందరికీ నమస్కారం. నా పేరు కే సాకేత్ సారం. నేను శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నాది ఎంసెట్లో 425 ర్యాంక్, ఏటీ ఎంసెట్లో, టీఎస్ ఎంసెట్లో 854 ర్యాంక్ వచ్చింది. నాకు జేఈ మెయిన్స్లో కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది. అలాగే అడ్వాన్స్లో కూడా మంచి కాలేజీలో నాకు సీట్ రాబోతుంది. దీనికి అంతా కారణం మా చైర్మన్ సార్ రమణారెడ్డి సార్ గారు, డైరెక్టర్ సార్స్ అయిన గణేష్ సార్, శంకర్ సార్ మాకు ఎంత హెల్ప్ చేశారు. ఇంకా మా ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు మాకు. మా ప్రిన్సిపల్ సార్, మా వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా మాకు ఎప్పుడు నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ కాలేజీలో ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా జరుగుతుంది. షెడ్యూల్ కానీ, వాళ్ళకి వచ్చే మెటీరియల్ కానీ, వాళ్ళకి ఇంకా మంచి ర్యాంకులు రావాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాలేజీలో 100% డౌట్ లేకుండా చేరొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అయినా ఇంటర్ ఎంసెట్ ఫలితాల్లో నాకు 1076 ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు ఎంతో హెల్ప్ చేసిన మా చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్స్కి, మా ఫ్యాకల్టీకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే శంకర్ ఓకే స్వీట్ అందరికి పిల్లలకి మధ్యలో పెట్టారు.